ఏందమ్మా అన్నకు సంబంధం చూడబోతే ఆడ నా ముచ్చడే తీసుడైంది. నీ బిడ్డ గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తానమైంది బిడ్డ. మేము లేవా మీ అత్త మామ లేరా? ఇక ఆఖరి నిర్ణయం నీదే మౌనిక. పెళ్లి సామాన్ అన్ని తెచ్చినవానే? అన్ని తెచ్చిన బిడ్డ చదువు అన్నకి అమ్మ ఏం చేస్తాను బిడ్డ 1 రోజులు ఇక రావే. ఏందే ఊకే గరుగుర్రట్టను అని చదివేద్దా? ఆ పెళ్లి సామాన్లు అన్ని చదువుల్లి అక్కలు పెట్టినవా మమ్మల్ని? అన్ని చదిరిగా సంచిలో పెట్టిన బిడ్డ చేయి సంచులు అన్ని చదిరి పెట్టిన. ఇక మరి ఆ పొల్లను పిలిచి మౌనిక పెళ్లి సామాన్లు అన్ని మంచిగా చదువు బిడ్డ. అయ్యగారు 10 వరకే రాన్నాడు. 12 ఆయనకి ఎటో ప్రోగ్రామ్ ఉన్నదట పోతాడట. మరి మనకు 10 వరకే రాలి బిడ్డ, మీ కార్యక్రమం మంచిగా చేసి మిమ్మల్ని సహా నంపుతా అని చెప్పిండు. మరి అన్ని చదివి పెట్టులు బిడ్డ ఆగేల. ఒకసారి అన్న శంకరన్నలకు చేయరా చెప్పినా మామకి ఎప్పుడు కాదు మామని ఇప్పుడే రమ్మని నేను సాయంత్రమే రావా అంటే వాళ్ళ అవ్వకి జ్వరం వచ్చిందట. వీళ్ళ నాయనమ్మకు ఫుల్ జ్వరం వచ్చిందట. దవాఖాన తీసుకుపోయినాం బావా. ఇక ఎట్లయినా మంచిది మరి అవ్వ కదా దవాఖానలో చూపించుకొని తెల్లారిసరికి అత్త బావా అని చెప్పిండు. ఈడికే వస్తున్నాను ఈడికి వస్తున్నాను. పొట్టి వండుకున్నదా అనే? అన్న అయితే ఆగిలో పెట్టుడి, పొద్దుగా లేచి ఇంటి కడుక్కొని పని చేసుకునే వరకే మన కాళ్ళు అవుతుంది. అది కట్టుకొని చెప్పన పోవచ్చు. ఎవరెవరు పిలిచినారు మరి? ఎవ్వల పిలువలే బిడ్డ, ఒక మన ఇంటి మందమే. అంతే మరి ఎందుకు బిడ్డ ఆడంబరాలు అవసరం లేదు. ఆ నుంచి వాళ్ళ తల్లిగారు వాళ్ళ మనం కారు మాట్లాడిన బిడ్డ నీకోసం అనే కారు రావాలి బిడ్డ. నువ్వు లేకుంటే ఎట్లా బిడ్డ? పెళ్లి కదా బిడ్డ. నడుచుడా బిడ్డ మెల్లగాన్లో కూర్చుంటే అయిపోయాయి. సరే బయట వాళ్ళ వీళ్ళకి కూడా ఈయన తెల్లారిసరి రాడా? అత్తాడు ఆయన అత్తాడు. కారు మాట్లాడింది అయినా ఆయన చేసేది అయినా. అన్ని చదువు పొల్లి పొల్లకు సాయపడు. ఈ బాధ పోతుంది మనకు అంది వస్తుంది. అందరం మంచిగా ఉంటుంది బిడ్డ. అవునే బాబు, మరి వినయ్ గారికి చెప్పినావా? వాళ్ళు ఎవరెవరు పిలుచుకుంటారు ఏం కథ అన్న ముచ్చట ఎరకైందా నీకు? చెప్పిన బిడ్డ వినయ్కి నిన్నే చెప్పిన నేను. ఏ వాళ్ళకి ముహూర్తం పెట్టిండు అయ్యగారని ముచ్చట ఎరక వేసినావు కదా, వాళ్ళు కూడా అన్ని చదువుకోవాలి కదా. చెప్పిన బిడ్డ ఇక వాళ్ళు కూడా ఎవరు వస్తారు బిడ్డ? ముసలికి శాత కాదన్నాడు. వినయ్ గాడును ఆ బుజ్జును అల్లుడు ముగ్గురు. వాళ్ళు మేము ముగ్గురే మొత్తం మామ అని ఆయన కూడా చెప్పిండు. సరేనే అన్న. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చెప్పు. చెప్పినా ఆల్రెడీ. ఏమైంది మా 12 అవుతుంది ఇంకా ఇంత సేపు అయితే ఎట్లా? వెళ్ళిపోయినాక చెప్తాను చెప్పు. మళ్ళా నేనేం చెప్పాలి? ఎవరిని గదిరించి పెట్టాలి? ఎవరిని గదిరించి పెట్టినా ఏడ్చేటట్టున్నారు. ఎందుకో అక్క అంత కొత్తగా ఉన్నది. పట్టు. పెళ్లి పిల్ల అయ్యేటప్పుడు ఏడవద్దు. ఏడవకు. నేను మళ్ళీ పొట్టు పెట్టుకుంటాను అనుకోలే అక్క. మౌనిక, పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైనా నేర్తారా అనే చెప్పు. గట్ల ఏడవకు. పట్టు. మంచి కావాలి ఇదన్నా నువ్వు ఇట్లా పట్టు. ఇటు కోడలు నన్ను ఇటు మీ అత్తమ్మ నన్ను నా బిడ్డ శాతగాందేనే పొట్టిదెట్టిపోయింది. ఎత్తుకొని పోయిన వాళ్ళ తాత వచ్చిండు. సరే పిలుపు ఓ బా తల్లి రజని ఏమైనా బిడ్డ చెప్తాను. ఇంకా అయిపోయిందే. అయ్యగారు పోతున్నట్టు రమ్మంటాను చెప్పి వాళ్ళు. అయిపోయింది. అరే అది కారు వచ్చింది బయటికి. ఏడోక్ బిడ్డ ఏడోక్ 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 తల్లి. ఏమైంది ఇప్పుడు మౌనిక? ఏంద్రా తల్లి పోయేటప్పుడు ఏడవద్దురా, శుభకార్యమైనప్పుడు. ఇంకా తల్లి ప్లీజ్ మౌనిక అయ్యో ఈ మసి పొట్టు పెట్టావా బిడ్డ? అబ్బా ఎల్లంగా వెళ్ళారు కదా తల్లి, నడువులే. ఎక్కువ బిడ్డ ఎక్కువ. బాబా నువ్వు ముందర కూర్చో రాదు బిడ్డ. నువ్వు ఎక్కువ, నువ్వు కూడా ఎక్కువ నువ్వు ముందర కూర్చో బిడ్డ.
అట్లా బాగున్నారా అక్క? ఆరోగ్యం బాగుందా? వచ్చిండే ఇంట్లోకి వచ్చిండు. అత్తనే ఉండే అయ్యగారు వెళ్ళి. ఆయుష్మాన్ భవ. అయ్యా నమస్తే. ఆరోగ్యం వస్తుంది. ఆయుష్మాన్ భవ. ఏమైంది రత్నాకర్ గారు? ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వస్తున్నారు మీరు? కొంచెం ఆలస్యం అయింది, జర క్షమించండి. ఇట్లా లేట్ అయితే సరే తీసుకురండి పిల్లల్ని. తీసుకురాలి బిడ్డ, జల్ది రాలి. ఇప్పుడే వస్తాం. మంచిగానే అయ్యగారు రెడీ చెప్తాడు కూర్చోబెట్టు. శ్రీయంబద్య శమాయ శమారోగ్యమాయ ధాస్వమానం మఖ్యతేతరాయ సోమా సుభద్నగల శ్రీమంగళం దీర్ఘమాయో శోభం. హరి ఓం. లక్ష్మీనారాయణాభ్యాన్ నమః. ఉమామహేశ్వరాభ్యాన్ నమః. వాణీహనిర్భాభ్యాన్ నమః. శచ్యబృందాభ్యాన్ నమః. అరుంధతి వశిష్టాభ్యాన్ నమః. ఇష్టదేవతాభ్యాన్ నమః. దండం పెట్టుండి. కులదేవతాభ్యాన్ నమః. మాతాపితృభ్యాన్ నమః. సీతారామాభ్యాన్ నమః. సర్వేభ్యో శ్రీ మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో భాగవతేభ్యో నమో నమః. ప్రదీప్యామి రామోదీవతం సుతలం చందః ఆసనీ వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత. అమ్మా, అమ్మాయి తల్లి పెళ్లి చూడకూడదు, తీసుకపోండి. దైవీ గాయత్రీం చంద ప్రాణాయామే వినియోగః ప్రాణాయామం కరిష్యే. అమ్మ తాళి పట్టి మాంగళ్య సూత్రదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయో ఆపాద్యం సమర్పయామి. ఉపచారక శుద్ధోదక ఆనందదాతి శన్యోరభిస్రవం తునః. మాంగళ్య సూత్రదేవతాభ్యో స్నాన వస్త్ర గంధ పుష్ప అక్షతాం సమర్పయామి. దండం పెట్టుండి. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారం సమర్పయామి. మైకి ఒట్టు పెట్టుండి. హరి ఓం. శ్రీయం మధ్య శమాయ శమారోగ్యమాయ శ్రీమంగళం దీర్ఘమాయు. ఇట్లా పట్టుకోండి, లేచి నిల్చోవాలి. ఇట్లా పట్టుకోండి అనాలి. మాంగళ్యం మాంగళ్యం తంతున తంతున నేన నేన మమ మమ జీవన జీవన హేతున హేతున కంఠే కంటే భద్నామి పద్నామి శుభకే శుభకే త్వంజీవ త్వంజీవ సరదాస్యతాం. సరదాస్యతాం. 3 ముళ్ళు చక్కగా వేయండి నాయన. ఆయన అందరూ కూడా అక్షంతలు వేయండి. శతమానంబసాయ పురుష సతేంద్రియ ఆయుషేంద్రియే తీరస్తు. పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. కనక కమల విరుచితం గంధ పుష్పాణి పూజాం. బాహువిధ శుభనాదం బ్రాహ్మణా సేపశోభ ఉభయ కుల పవిత్రం మంగళం. యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యపర్జన్యస్. అమ్మాయి చేయబట్టుకోనాయన. యపర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. యేవం వేదాం శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్థమంత్రార్థావిదౌతం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. శుభం. ఇప్పుడు తల్లి వచ్చి చేయొచ్చు అక్షంతలు. ఇప్పుడు తీసుకురమ్మా అమ్మని భవతి శతాయ పురుషస్తేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్థమంత్రార్థావిదౌతం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. ఆయన అక్కయ్య తీసుకుంటారు. పెద్దవాళ్ళకు దండం పెట్టండి. నాయన అట్లానే దేవుడికి కూడా దండం పెట్టుకోవాలి.
ఆంజనేయ స్వామి ప్రసాదేన ఇంతవరకు పెళ్లి కార్యక్రమం అయింది. వాళ్ళిద్దరిని పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళండి. అయ్యా మంచిదే. ఆరోగ్యం వస్తే సమానం పంపి పంపుతాయి పొద్దున అల్లుతో పంపుతా. అయ్యా మంచిది. అయ్యా మంచిగా చూసుకో. మంచిగా బతుకులు చాలు మాకు. బాధపడకుల్లి మామయ్య. మౌనిక నువ్వు కూడా బాధపడకు, నేను అక్క లెక్క చూసుకుంటా. మా తమ్ముడు కూడా నిన్ను మంచిగా చూసుకుంటాడు. చూసుకుంటా మామయ్య, మీరు బాధపడకు. నేను లేదా మౌనిక? మంచిగా చూసుకుంటాను అన్నా. ఏడు వద్దే బిడ్డ, ఏడు ఏడవకరా. వినయ్ వినయ్ రా బిడ్డ. బాధపడగలు పెద్ద మంచిగానే చూసుకుంటాం. మామయ్య మీరు కూడా అక్క ఏడు ఆపు కాడి మంచిగా ఉండాలి బిడ్డ. తమ్ముడు నువ్వేరా ఇప్పుడు దానికన్నా, నువ్వు దాన్ని కంట్ల నీళ్ళు రాకుండా చూసుకోవాలరా. మీరు ఏడు వక్కులు పోదాంపా, స్వాగత చీకటి అయితే మళ్ళీ జల్ది తెమ్మనవయ్యా. అక్కడ బిడ్డ ఎక్కడ పండుకున్నది, పండుకున్నది. ఒక్కటైంది కదా, మధ్యాహ్నం గోళీలు వేసుకోవాలి. బాపు, మౌనిక గా కూలర్ మీద గోళీలు ఉన్నాయి తేయే. ఏంది బిడ్డ మౌనిక కదే? మౌనిక మౌనిక మన ఇంట్లో మనిషి ఆ బిడ్డ. ఇప్పుడు ఎప్పుడన్నా చుట్టపుగా చుప్పవుడే కానీ దానికి పెళ్లి చేస్తాము, ఇంటికి తోలుతాము. బాపు ఇన్ని రోజులు దాంతో ఉన్నందుకు అది ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. మంచినీళ్ళు లేవే, గోళీలు వేసుకుంటుందట బిడ్డ. ఇంట్లో ఉండి ఉండి కనిపించకుండా పోయేసరికి నీ లెక్కనే నాకు అనిపిస్తుంది బిడ్డ. నేను ఎవరికి చెప్పుకోవాలనుకున్నా బిడ్డ. మన రెక్కల్లో బొక్కల్లో మెదిలిపోయిళ్ళు, ఇల్లంతా చీకటి చీకటి అనిపిస్తుంది. పొద్దున్నాక బాయికాడికి పోయి వచ్చినాక మీ గోడలు ఎత్తుకుంటే నా బాధ పోయేది. నేను చేసిన కష్టం అంతా ఇంత ఉప్పోసి ఉండేదే బిడ్డ. నాకు మనవరాలు పోయిన కాంచి బాధ అంటే బాధ అనిపిస్తుంది. ఇంటికి రావాలంటే రాబుద్ది అవుతలేదే. ఏంది బాపు గట్ల బెంగటిల్తే ఎట్లా చెప్పు? ఇక తల్లేడుంటే పిల్లాడు ఉండాల్సిందేనే. నువ్వేనే మౌనికకు జీవితం చూంచాలి బిడ్డ, దానికి బతుకు దారి చూంచాలి, ఎలుగు నింపాలని. ఇప్పుడేమో మళ్ళీ ఇట్లా బాధపడితే ఎట్నే? అప్పుడు ఒక తండ్రి లెక్క ఆలోచించిన బిడ్డ, నా కోడలికో జీవితాన్ని చూపించాలి, ఇక కాయనోళ్ళతోటి మాటలు పడుతుంది పిల్ల, దానికి ఒక మాట చూపించాలనే ఉద్దేశంతో పెళ్లి చేసిన బిడ్డ. కానీ వాళ్ళిద్దరు పోయిన కాంచి అయితే ఏం పెళ్లి చేసురో బిడ్డ. నా కొడుకుంటే నా ఇల్లు ఇంత చక్కగా ఉండు, మాకు ఈ బతుకు రాకపోవు. నా కోడలు, నా మనవరాలు, నా ఇల్లు అంతా అంగడి మంచిగా ఎంత ఆహ్లాదంగా ఉండు. బాపు నువ్వు ఇట్లా బాధపడకే. నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను ఎటు పోతా ఏటొస్తా చెప్పు. ఇవన్నీ తలుసుకుంటే
ఆ దేవుడు నన్నెందుకు తీసుకుపోకపోయానే, నా కొడుకుని తీసుకుపోయిండే అని బాధ అనిపిస్తుంది బిడ్డ. బాబు నువ్వు బాధపడకే, నువ్వు ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పు, నువ్వు ఊకో. ఏం కాదు అంతే, అత్తది 2 వద్దులు అయితే మౌనికి అత్తది, తమ్ముడు కూడా వాడిని ఒక 2 వద్దులు ఇడికి రమ్మంట. కానీ నువ్వు ఇట్లా బెంగటీలకు అటు అమ్మ బాధపడుతుంది, నువ్వు బాధపడుతుంటే దానికి ఎవరు ఉన్నారు చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండాలి. కానీ నీ మరదల దగ్గర పాలు తాగినంతసేపే ఉండేది బిడ్డ. నేను లేచిందంటే చాలు నాలుగిరిని దెబ్బ బాక్కుంటా వచ్చేది. అమ్ములుగా అనుడితోటే ఇట్లా నవ్వేది. ఈ సంకని ఎత్తుకొని పాలకు పోయేది, బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేది. వాళ్ళ అమ్మ డ్యూటీకి పోయినా కూడా 2-3 సార్లు ఉగ్గు తినబెడితే దెబ్బ మింగేది నేను పెడితేనే బిడ్డ. నా బిడ్డకి ఇప్పుడు ఎవరు తినబెడతానులో, నా రెక్కల్లో నా బొక్కల మీదిలే. ముసలామెకు కళ్ళు కనబడేయాయే. ఇప్పుడు ఎవరు చూసుకుంటానులో, నా బిడ్డ ఏడుంటుందో, నా కొడుకు అన్యాయం చేసిపోయా, నా కొడుకు లేడాయే, నా మనవరాలు కూడా లేకపోయే. అది ఎంతమంది ఉన్నా నీ మీదకున్న బాపు మీదకైతే ఖచ్చితంగా బెంగటీలుతుంది అమ్మ. నేను కనబడకపోతే ఎంత ఆగమవుతుందో. నా ఇల్లంతా చీకటి ఉన్నది, నా మనవరాలు లేకపోతే. నా మనవరాలను ఎత్తుకొని 4 వాడలు తిరిగి వచ్చేది నేను. నా మనవరాలు లేకుంటే అసలే మంచిగా అనిపించలేదు నాకు. నాకు తినబోదామన్నా తిండి మీద ఆలోచన లేదు, నా మనవరాల మీదనే ఆలోచన ఉంటుంది నాకేమైనా. ఆమె ఏడ్చినట్టే అనిపిస్తుంది, కాకపోతే మీతో నేను చెప్తలేను బిడ్డ. అమ్మాయి నువ్వు ఎడుతుంటే బాపు ఏడ్చుడు, ఏందే ఇది, ఊకోరి. దాని బతుకు దారి దొరికింది, మనం గాడికే సంబరపడాలి. ఇక చిన్నదాని గురించి ఊకే బాధపడకుర్రి. అది ఏడున్నా మంచిగానే ఉంటుంది. అత్తత్తి 2 వద్దులైతే అత్తది. మీరు గంతగానం బెంగటీల కుర్రి. ఊకో ఏ బాపు, ఊకో అమ్మ, ఊకో అమ్మ. మీరు ఇట్లా ఏడితే నేను గోళీలు కూడా వేసుకోను మరేమో. కాదు బిడ్డ, ఇక 4 రోజులు అయితే నువ్వు డెలివరీ అని అత్తగారింటికి పోతావు. మీ గుడి కుక్కలు ఉండన్నా బిడ్డ. ఎటు పోనే అమ్మ, చిన్నదాన్ని తీసుకొచ్చుకుందంత ఊకే ఏడవకు నువ్వు. నా బిడ్డ నా దగ్గరనే ఉండాలి, నా మనవరాలు లేకుంటే నేను ఉండలేను, నేను బతకలేనే బిడ్డ. ఆడ ముసలమ్మకు ఏం చేయొద్దో ఏం తెలియదు, తీసుకొచ్చుకుందాం కదా, నువ్వు ఏడవకు. నేను డెలివరీ అయిపోనే, ఒకవేళ నేను పోయినా కూడా మిమ్మల్ని తీసుకొని పోతా. ఇక్కడ నేనేం మిమ్మల్ని విడిచిపెట్టి పోను. ఊకెందుకు బాధపడతారే, తమ్ముడు లేడు, ఒంటరులమైనవన్నీ నేను లేనానే. నేను ఉన్నంత వరకు మీరు ఎందుకు కంట్రోల్ అవుతారు చెప్పు బాపు. దేశం మీద కొడుకులు లేనోళ్ళు, బిడ్డలు ఉన్నోళ్ళే ఎంతమంది లేరు. బిడ్డలు సాదుకుంటలేరా? నేనే కొడుకు అనుకో, నేనే బిడ్డ అనుకో, నువ్వు ఇట్లా బాధపడకు. నేను ఉన్నన్ని రోజులు మీకు ఏ లోటు రాదు. నాకెందుకో మంచిగా అనిపించలేదు బిడ్డ. లోకం ఏమనుకుంటారు బిడ్డ? మీరు మా దగ్గర ఉన్నా ఏం కాదు, మేము మీ దగ్గర ఉంటే ఏమనుకుంటారే లోకం. ఈ బిడ్డ దగ్గర ఉంటారా, అత్త మామలు వచ్చారంటారు కాదు బిడ్డ. అమ్మ నువ్వు ఏడవకే, ఊకో, నువ్వు ఫస్ట్ ఊకో. ఇదంతా ఎందుకు ఆలోచిస్తారు? నేను ఇప్పుడేం పోను, ఇంకా నేను పోయే వరకు మస్తు రోజులు అవుతుంది. నేను ఇన్నే ఉంటా. మేమే కనబడతాం బిడ్డ దేవునికి. అమ్మ ఊకో అమ్మ, నా కొడుకున్నాడు మంత్రాన్ని తీసుకుపోయే. ఊకో, నువ్వు ఇట్లా ఏడవకు, నువ్వు ఏడుతావు, బాబు పెడతాను. అమ్మ ఊకో ఊకో. బిడ్డ నువ్వు మందులు వేసుకో బిడ్డ. బయట పోతేనే తెలుస్తుంది. ఒక్కటే ఏడుచులేదు, ఒక్కటే ఏడుచు. ఒక్కనాడు సుఖంగా ఉన్నది లేదు, ఆయమనంగా తిన్నది లేదు, ఆయమనంగా నిద్రపోయిన రోజు లేదు బిడ్డ. తమ్ముడు పోయిన కాంచి మాయో బతుకులానే. ఇంకా వార్తలు పెట్టరాదురా? ఏమున్నాయరా పాటలలో, సినిమాలలో? ఊరికి ఒకటే వాటిని చూసుకుంటూ కూర్చుంటావు. వార్తలు నేను చూస్తున్నా బాబు. అదో వార్తలు నేను చూస్తానే, వార్తలు చూస్తేనే లోక జ్ఞానం తెలుస్తుందిరా. ఇంకా రుణమాఫీ గురించి చెప్తారు కావచ్చు. మన మాఫీ కాలేదా? ఎక్కడైంది? ఎంత తెచ్చినావు? చెల్లె పెళ్ళినప్పుడు 1,70,000 తెచ్చిన. అవి ఇప్పుడు మితితోటి 2 లక్షలు అయినాయి కావచ్చు. అయితే కావచ్చు 6 రోజులు అయితే అన్నారు కదే, 4 రోజులు పడతాయి అన్నారు. మరి అదే ఏమో కాలేదు. ఆగస్టు 15 వరకు 2 లక్షలు మాఫీ అని చెప్తాను కదా బాబు. అబ్బా నాకు కూర్చో.
జ్వరం పాడవాడ జ్వరం వచ్చే తగ్గలే జ్వరం ఇంకా జ్వరం ఎక్కడ తగ్గిందిరా మెల్లగా దాకాన పోతే రక్త కణాలు తక్కువైనట్టు పొల్ల పెళ్లి ఎట్లయింది మంచిగా అయిందా మంచిగానే అయింది మంచిగానే అయింది. ఇంకేది నువ్వు అనుకున్నట్టే అయింది కదా, చెల్లె పెళ్లి కావాలని అంటే కదా ఊరికే. నువ్వు ఎప్పుడైనా బాబాయ్ అయినప్పుడు తీసుకోపోతాడు తీరాలి పోయి చూసేది. చెల్లి పెళ్లి కావాలని అంటే ఇక కావాలనే నేనే అన్నా ఇలా చేతులు పెట్టాలను దాని అదుట్టం మంచిగుంది మళ్ళీ దొరికి ఇవ్వాలంటే ఏమన్నా తీరాలి, మంచి పనే తీరాలి. మంచి పని మాట చెప్పినావు కదా, చెడు మాట చెప్పినావు అని అంటా అన్న. పెళ్లికి రాలే అని ఊరికే తన్నాడుతున్నావు కదా, బాబాయ్ అప్పుడు తీసుకుపోతాడు పోయి చూసి రా అంటానా. జ్వరం పాడుగా జ్వరం రాకపోతే నేను ఆగేదాన్ని నేనా నువ్వు తీసుకపోతే కదా టెస్ట్లు గిట్లా చేయిస్తే ఇంకా తక్కువ కాలేదు జ్వరం. కాలేజ్ బిడ్డ అదే కొంచెం పండ్లు తింటే తొందరగా మనకు రక్తం కుదురుకుంటది. చింటూ పోయి పండ్లు పట్టుకొస్తాడు, ఇక కివీ ఫ్రూట్స్ ఒకటి పట్టుకొస్తాడు, తిను అవి ఇక పట్టుకురారా బిడ్డ. పట్టుకొస్తుంది ఏమో తెస్తాడో మళ్ళీ ఎట్లానే బజార్లో పొంటి పోతాడు ఏటు పోతే నువ్వు బయటకు వెనక నువ్వు ఫోన్ చేసుకుంటా ఇంటికన్నప్పుడు చెప్పొస్తాడు మరి. ఇంటికాడ నాకేడ దొరుకుతావు నువ్వు పొద్దుగా వస్తే ఉంటా అంటే మేము చేసేది నౌకరు కదా రోడ్ల మీద, ఆ నౌకరు రోడ్ల మీద ఏమైనప్పుడు మనం ఫోన్ చేయబడింది ఆయన. ఆ డాక్టర్ రక్త కణాలు చచ్చినాయి అనే ఇంత పండ్ల పొలవ తెచ్చి రాదుర్రా లేత మీకే కాదు ఇంత అక్కడికి అత్త ఓ మందులు లేవా మాకులు లేవా మోకాలు పాడు కానీ మోకాలు లేవనిత్తలేవు నేను పోయేటట్లేదా ఏం లేదా ఓ దిక్కులేని దాన్ని పడేసినట్టు ఏడో పడితే ఇంట్లో ఊళ్ళో పోతే రావా దొంగ దొరకవు గడ్డ పడ్డది నా మనవరాలు అయితే ఎట్లా తెచ్చినా మంచిదైతే ఊరైతే వేయింది అవతల పడ్డది ఇక నీ గాచారం ఎట్లుంటుందో నాకు తెలియదు. ఎందుకు ఏడతాను అత్తమ్మ? ఈ జ్వరం వచ్చేదాకా నువ్వేం చేస్తావు మేమేం చేస్తాం? సాధన అయితే లేదు నాకు అసలు. మేము మంచిగా ఉన్నావా? మా బాధలు మాకే ఉన్నాయి, అంటే మీదికే మనసు లెక్క కనపడుతున్నాము. నా బిడ్డ పరిస్థితి అట్లా మళ్ళీ ఇట్లా చేతివి నువ్వు ఊరికే పడితే ఊరికి ఎందుకు ఎడతావు నువ్వు? దాని పెళ్లి చూసే బాకీ లేదు, మరి ఏం చేస్తావు? తక్కువ అయితే మా 4 రోజులు నాకు ఇన్నే ఉండు, నువ్వు ఇంటికి పోకు. వాళ్ళ అయ్య కొడుకులు ఎటన్నా పోతే అదొకటి పెడితే తెచ్చిస్తారు, ఇన్న నేను చేసి పెడతా ఉండు. నా బిడ్డ బాగా ఏడిచింది, ఇక నువ్వు రాలేదని ఏం చేయాలి? పిల్లగాడికి ఇట్లా మంచిగా మాట్లాడిండు. మంచిగానే మాట్లాడిండ్రు అత్తమ్మ, వాళ్ళ అక్క పిల్లగాడు వాళ్ళ తాత నానమ్మ మంచిగానే మాట్లాడిండ్రు. ఇక అదే దాని భవిష్యత్తు ఇప్పుడన్నా మంచిగా బాగుపడాలా బిడ్డకు. ఇక అదే మనం అందరం కోరుకునేది అదేనా. దేవుడు చల్లగా ఉంచాలా బిడ్డ, మన దగ్గరే ఉన్నది. ఏమున్నది అత్తమ్మ, ఇక 2 కాళ్ళు మొక్కినాం పిల్లగాళ్ళ చేతిలో పెట్టి, వాళ్ళ అక్క చేతిలో బావ చేతిలో పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కినాం. ఇక మా అయ్యపురాలు చెప్పి వాళ్ళ చేతిలో పెట్టినాం, ఇక వాళ్ళేనా మరి అచ్చుడు పోటు చూసుకుంటు. మంచిగా ఉంటే అదే 10,000. ఏం చేద్దాం, అందరం కోరుకునేది దాన్ని మంచిగా, మరి ఏం చేద్దాం అత్తమ్మ? లే రాదురా అవ్వమంటదిలే. టీవీ చూసి వస్తుందా చెద్దరాటేటాను మంచిగాను పండుపోయాడు పండుకో రొట్టె చేయిపోయే చేస్తా ఇంత రొట్టె చేస్తా కానీ ఏమైనా పనులు కొనుక్కరా పావకు పోయి.